రజనీకాంత్ కాలేజీకి వెళ్ళిపోయాడు. నిప్పు రాజుకోలేదు. కాఫీ, వంట ఏదీ లేదు. గోడనానుకుని ఆ కటిక నేల మీద కూర్చుండిపోయింది. సాయంత్రం 5 గంటలు దాటాక ఆఫీస్ నుంచి రామాదేవి వచ్చింది. రామచంద్రరావు క్యాంపు వెళ్ళాడు. రేణుకను చూడగానే రామాదేవి కంగారు పడిపోయింది. రేణుక, అలా ఉన్నావేం? ఆఫీస్కు సెలవైనా పంపలేదు. ఒంట్లో బావుండలేదా? జ్వరమా? ఏంటే? తల ఉంచుకుంది రేణుక. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు రేణుకకు. మాట్లాడవేం? మూగదానివయ్యావా? భుజం మీద చేయి వేసి కదిలించి జ్వరం వచ్చిందేమోనని నుదుటి మీద, పొట్ట మీద చేయి వేసి చూసి ముఖంలోకి పరిశీలనగా చూసింది. మీ వారు కొట్టారా రేణుక? అంది. ఈ మాట అడగాల్సి వచ్చినందుకు తను బాధపడుతూ. అవునని కన్నీరు, ముఖ కావళికలు, అభిమానపు ఛాయలు చెప్పాయి. అర్థం చేసుకుంది రమాదేవి. భోజనం చేయలేదా? కాఫీ అయినా తాగావా? అంది. లేదన్నట్లు చూసింది. టేబుల్ మీద ఫ్లాస్క్ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హోటల్లో కాఫీ టిఫిన్ తెచ్చింది. రేణుకకు తినాలని అనిపించలేదు. బలవంతం మీద కాస్త తిని కాఫీ తాగింది. కారణం? అంది రామాదేవి. అనుభవ కాలం, అంది రేణుక. నేనడిగేది వేదాంతం కాదు, పరిస్థితులకు కారణం. కర్మ, అంది రేణుక. బాత్రూంలోకి వెళ్ళి బావురుమని ఏడ్చింది. తను 3వ క్లాసు చదివేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పాఠం రాకపోతే ఒకసారి కొట్టాడు. ఎవరితోనో పోట్లాడినట్టు మాట్లాడితే తన 10వ ఏట అమ్మ ఒకసారి కొట్టింది. ఆ తర్వాత ఈ బుగ్గలు నిగ్గు తేలాయి. అందాలు, అనుభూతులు, సిగ్గు దొంతరలు సంతరించుకున్నాయి. పెళ్ళయ్యాక భర్త పెదవులు ఎన్నిసార్లు మెత్తగా ఒద్దికగా అద్దాయో. ఈనాడు 5 వేళ్లు తేలాయి. మొహం కడుకునొచ్చింది. రేణుక, అంత రహస్యమైతే చెప్పద్దు. నాకు పెళ్ళయింది. భర్తతో కాపురం చేస్తున్నదాన్నే. నవమాసాలు, పురిటినొప్పులు నాకు తెలుసు. కొంచెం అనునయంగా అడిగింది. అన్ని విషయాలు చెప్పింది రేణుక. ఏ విషయం దాచలేదు. తప్పు నాదేనంటావా? అంది రేణుక. తప్పు, పొరపాటు, క్షమాపణ ఇవన్నీ భార్యాభర్తల మధ్య కాదు. అభిప్రాయాల్ని, ఇష్టతను, కోరికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలో తప్పు ఎవరిది కాదు, అంది రామాదేవి. కొంచెం అయిష్టతగా చూసింది రేణుక. ఇంతా చెప్పి ఇన్ని తెలిసి తప్పు ఎందుకు కాదంటోందో తన ఆలోచనకు అందలేదు. బహుశా ఇలాంటి అనుభవాలకు నువ్వు అలవాటు పడిపోయావనుకుంటాను, అంది. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. తలంతా దిమ్ముగా ఉంది. ఒకరి ఆలోచనలు మరొకరికి కలగడం సర్వసామాన్యమైన విషయం. ఆలోచనలకు అతీతమైంది బాధ్యత. ఆ బాధ్యతల బరువును మోయడంలో అందరి ఆలోచనలు ఒక తీరుగా ఉండవు. స్నానం చేయి, బడలేకపోతుంది, అంది రమాదేవి. బాత్రూంలోకి స్నానానికి వెళ్ళింది రేణుక. రజనీకాంత్ వచ్చాడు. మరో రకంగా అర్థం చేసుకోకండి. మీరు మరో గంట పోయాక రండి. నా చొరవకు, అభిప్రాయానికి అన్యదా భావించకండి, నెమ్మదిగా చెప్పింది రమాదేవి. సరే, అలాగే అని వెళ్ళాడు రజనీకాంత్. స్నానం చేసొచ్చింది రేణుక. కాస్త బడలిక తగ్గింది. మనసు బరువు తగ్గలేదు. ఇంకా అభిమానపు పురుగు తొలుస్తూనే ఉంది. మీ వారి చేతిలో నువ్వెప్పుడైనా దెబ్బలు తిన్నావా? ఆహా, సందర్భాన్ని బట్టి అవునని అబద్ధం ఆడింది రమాదేవి. ఎందుకని? తప్పేముంది? అనుభవం లేని ఎదురు ప్రశ్న. అది ఓ ఘనత, అవార్డా? గ్యాస్ పొయ్యి వెలిగించి బియ్యం కడిగి పెట్టింది. ప్రేమానురాగాలకి ఆ దెబ్బలు ఒక చిహ్నం. పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రి కొడతారు. అంత మాత్రం చేత వాళ్లకు పిల్లల మీద ప్రేమ లేదంటావా? వాతావరణం చల్లబడాలనే కోరిక. కూర తరగడానికి కత్తిపీట ముందు కూర్చుంది. కాపురం చేసే భార్యను కొట్టినందువల్ల ఆధిక్యత వస్తుందా? మనసు విరిగిపోదు? ఆ వ్యక్తి మీద గౌరవం ఎందుకుంటుంది? భయంతో, అభిమానంతో కుళ్ళి చావడం తప్ప, అంది రేణుక. కళ్ళతో నవ్వింది రమాదేవి. భర్త భార్యను కొట్టాడంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. తాగుబోతూ ఆ పని చేశాడంటే దానికి ప్రత్యేక కారణం ఉండకపోవచ్చు. మనలాంటి సంసార స్త్రీల విషయంలో ఈ సంఘటన జరిగిందంటే అది నువ్వన్నట్లు ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి, అంది. రేణుక మనసు అప్రయత్నంగానే ఆలోచిస్తోంది. నా జీతంలో అమ్మకు, నాన్నకు నెలకు 100 రూపాయలు ఇస్తానంటే అది తప్ప? మురళి పోయాడు కనుక ఆ బాధ్యత నేను తీసుకోవడంలో తప్పులేదు, అంది రేణుక. ఒక చిన్న విషయం. బాధ్యత అనేది ఒక ప్రభుత్వ ఆర్డర్ లాంటిది. ఒరిజినల్ జీవోకు అనేకమైన అమెండ్మెంట్లు, కానీ ఆ జీవో మూల సూత్రం, ప్రాతిపదిక ఒకటే. అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది రేణుక. ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 55 సంవత్సరాలు. ఒక ఉద్యోగి నవంబర్ 30న 55 ఏళ్లు పూర్తయ్యాక రిటైర్ అయ్యాడు.
శారీరకంగా, మానసికంగా ఆ ఉద్యోగి డిసెంబర్ 1వ తారీఖు నుంచి యథాప్రకారంగా ఉద్యోగం చేయడానికి అర్హుడైన రూలు ప్రకారం ఒక హద్దు, ఒక తేదీ నిర్ణయించారు. ఆ హద్దు గీత దాటడానికి అతను అనర్హుడు. అంతేకాని నిన్న మొన్న ఉద్యోగం చేయడానికి పనికొచ్చిన వాణ్ణి ఇవాళ ఎందుకు పనికిరానని ఆ ఉద్యోగంటే మనకి నవ్వు, కోపము, చిరాకు, అతని అజ్ఞానానికి సానుభూతి అన్నీ కలుగుతాయి. ఒప్పుకుంటావా? అంది రామాదేవి. రేణుక మనసులో స్తంభించిన భావాలు కదలసాగాయి. కూర ముక్కలు తిరగమాతలో వేసింది. ఒప్పుకున్నాను అంది. ఇలాంటి హద్దుగీతే ఆడపిల్లలకి ఉంది. నిన్నటి వరకు ఆ పిల్ల ఇంటి పేరు ఏ. పెళ్ళై కాపురానికి వెళ్ళింది. అప్పుడా అమ్మాయి ఇంటి పేరు బి. అంటే ఆ హద్దు గీత మారింది. పెళ్ళయ్యేంతవరకు మా ఇంటికి రండి అని స్నేహితురాళ్ళని పిలిచి పుట్టింటికి తీసుకొచ్చి ఇది మా ఇల్లు అని చెప్పే ఆ అమ్మాయి పెళ్ళై కాపురానికి వెళ్ళాక కన్న తల్లిని తండ్రిని కూడా మా ఇంటికి రండి అని తను భర్త ఉన్న ఇంటికి పిలుస్తుంది. ఆ స్నేహితురాళ్లే కనిపించి ఎక్కడకు వెళుతున్నావంటే మా అమ్మ వాళ్ళింటికి అంటుంది. పెళ్లి కాకమునుపున్న మా ఇల్లు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు అయింది. అంటే ఆ హద్దు రేఖ దాటి మరో హద్దు రేఖ పరిధిలోకి వెళ్ళిపోయింది. మన శరీరము, మనసు, భవిష్యత్తు మరో వ్యక్తితో ముడిపడిపోయాయి. మన తల్లిదండ్రుల మీద మనకున్న బాధ్యత ఆ హద్దు గీత దాటి యువతలకొచ్చాక కొంత తగ్గింది అంది రమాదేవి. నవ్వింది రేణుక. మీ వారి చేతిలో నువ్వు దెబ్బలు తిన్నాకనే ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నావనుకుంటాను అంది. దెబ్బలు తినడం ఒకటే ప్రధాన కారణం కాదు. అదే కారణంగా తీసుకుని కుమిలిపోవడం అనేది మనకి మనమే హింసించుకోవడం. కసి, కార్పణ్యం, ద్వేషం, అయిష్టత ఈ కారణాల చేత భర్త భార్యను కొట్టి హింసించాడంటే ఆ మగవాడు భర్త కాదు, రాక్షసుడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలంటే ఆ భార్య మరో అడుగు ముందుకు వెయ్యాలి. నీ విషయంలో అది తాత్కాలికమైన మానసిక దౌర్బల్యం. ఇలాంటి వారికి మనసులో ఏ విధంగానూ అయిష్టత ఉండదు. ఈ వాదన రేణుకకు నచ్చలేదు. కసి, కార్పణ్యం, ద్వేషం, అయిష్టత గల భర్త చేతిలో ఒక్క దెబ్బ కన్నా తాత్కాలికమైన మానసిక దౌర్బల్యం గల భర్త చేతిలో 10 దెబ్బలు తినడం ఎంతో శ్రేష్టం అంటావు, అంతేనా అంది. కాదు. రాక్షసత్వపు మనస్తత్వం ఎప్పుడూ బుసకొడుతూనే ఉంటుంది. తాత్కాలిక కోపం గల భర్త చేత ఒకసారి దెబ్బలు తిన్నా ఆ భర్తను అదుపులో పెట్టచ్చు. ఎందుకంటే అనవసరంగా చేయి చేసుకున్నానే అనే న్యూన్యత ఆ భర్త మనసులో ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. మరో విషయం ఏంటన్నట్లుగా చూసింది. ఎవరికి వారు తమ మాట చలామణి కావాలని అనుకుంటారు. మంచిదే. మానవ సహజం అదే కదా. కానీ చెప్పే తీరులో ఉంది. ఒప్పించడం వేరు, దబాయించడం వేరు. పట్టుదల సడలకుండా ఎదుటి మనిషి చేత తను చెప్పేదే అవుననిపించడం తెలివి కలవారి లక్షణం. తర్కించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ సూత్రం నీకు తెలియంది కాదు. చాలాసేపు అయిందొచ్చి, వెళ్ళొస్తాను అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది రమాదేవి. రాత్రి 9 దాటాక వచ్చాడు రజనీకాంత్. మనసులో ఏదో స్వాభిమానంతో కలిసిపోయిన భావాలు, తలెత్తి ముఖంలోకి సూటిగా చూడలేనంత బెరుకుతనం, తప్పు చేశాక పొరపాటు చేశాననే కొద్దిపాటి విచక్షణ. రేణు. సోఫాలో అక్కడే కూర్చున్న రేణుక మంచినీళ్ళు తెచ్చి గ్లాసు టేబుల్ మీద పెట్టి వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిల్చుంది. మంచినీళ్లు తాగాడు. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది రేణుక. నీ మీద చేయి చేసుకున్నానని బాధపడుతున్నావు కదూ. ఎదురుగా నిల్చున్నాడు. సోఫాలో చివరకు జరిగింది. ఈ చివర తను కూర్చున్నాడు. మధ్య ఇద్దరూ కూర్చునే ఖాళీ జాగా. దూరంగా జరిగి కూర్చున్నావేం? నేను రావణాసురుణ్ణి అనుకున్నావా అన్నాడు. భోజనానికి లేవండి. వంటింట్లోకి వెళ్ళింది. వడ్డించాక వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. నువ్వు వడ్డించుకోలేదేం? మీరు కానివ్వండి. అతను మాట్లాడలేదు. భోంచేసి వెళ్ళిపోయాడు. పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు సోఫాలో. తను కాస్త ఎంగిలిపడొచ్చింది రేణుక. కోపంలో ఏదో జరిగిపోయింది. క్షమించు రేణు. అభిమానం నీకే కాదు, నాకు ఉంది. నీలో నేను చూడవలసింది క్షమాగుణం. నా జీవితానికి ఈ సంఘటన ఒక పరీక్ష అన్నాడు. ఒక పొడి డబ్బా తెచ్చి పక్కన పెట్టింది. మళ్ళీ సోఫా చివర కూర్చుంది. నీ మనసు గాయపడిందని నాకు తెలుసు రేణు. అభిమానానికి విలువతో పాటు హద్దు కూడా ఉంది. కానీ ఈ తీరుగా నువ్వు మనసు మార్చుకోవడం నేను సహించలేను. గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు అక్కడే కూర్చుని తను వెళ్ళింది రేణుక. పక్క మీద కూర్చుంది. నా ధర్మం నేను నిర్వర్తించుకోవడానికి వచ్చాను అంది. ధర్మం అంటే? భారీగా నేను ఆచరించవలసింది. ఏంటది? మీకు సుఖాన్నివ్వడం. సుఖం అంటే శారీరక అనుభవం, వాంఛ.
భార్యాభర్తల సంబంధం అంతవరకే అంటావా? యాంత్రికంగా శరీరాన్ని అర్పించి ఆ తర్వాత నాకేమీ కానిదానిగా బాధ్యతారహితంగా ఉంటావన్నమాట. అభావంగా చూస్తూ అన్నాడు. ఇంటి ఇల్లాలుగా మీ భార్యగా అంతకన్నా నేను చేయవలసిందేముంది? భర్త సుఖాన్నే కదా భార్య కోరుకోవలసింది. అంతకన్నా బాధ్యత, కోరిక మరేముంటాయి? అరచేతిలో రేఖల్ని చూసుకుంటూ కూర్చుంది. కన్నీరు తొంగి చూడబోయింది. నా 2 చెంపలు వాయించి వీపు మీద 4 చెరిచి మంచం మీద నుండి నెట్టేస్తే నీ కసి తీరుతుందా రేణు? అన్నాడు. రేణుక కన్నీళ్లు మోకాళ్ళ మీద పడ్డాయి. ఆ గదంతా మసగ్గా కనిపించింది. నాకు మీ మీద కసి లేదు. భర్తను కొట్టాలనే అజ్ఞానం, రాక్షసత్వం నాలో లేవు. భార్యను కొట్టే హక్కు భర్తదని తరతరాల నుంచి ఉండి ఆచరిస్తోన్న ఈ విధి విధానం ఇంకా ఉన్నందుకు కాస్త బాధపడుతున్నాను అంతే. ఈ శరీరం మీది. ఈ మెళ్ళో ఈ 3 ముళ్ళు మీరు వేశారు. నా శరీరం, భవిష్యత్తు, జీవితం మీతో పెనవేసుకున్నాయని చెప్పడానికి ఈ మంగళసూత్రాలు నిదర్శనం. శరీరాలు, భావోద్వేగం, బాధ్యత, కోరిక అన్నీ కలబోసి కాపురం చేస్తున్నాం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించలేకపోవచ్చు. అది సహజమే. భార్య ప్రతి నెల 100 రూపాయలు అత్తవారికి దారాదత్తం చేస్తానంటే ఏ భర్త మాత్రం ఒప్పుకుంటాడు? మనిషి బ్రతకడానికి కావలసిన కనీసపు అవసరం తిండి, బట్ట. ఈ రెండూ కూడా సంపాదించుకోలేని దౌర్భాగ్యులు బ్రతికే కన్నా చస్తేనే నయమేమో. మీకున్న ఆ పాటి జ్ఞానం నాకు లేకపోయింది. నా అదృష్టాన్ని చూసి వాళ్ళు సంతోషించాలి గాని వాళ్ళ దురదృష్టాన్ని చూసి నేను బాధపడకూడదు. నెలకు 800లకు పైగా జీతం తెచ్చుకునే అల్లుడు, గౌరవంగా ఉద్యోగం చేస్తూ 400 జీతం తెచ్చే కూతురు, అనుకూల దాంపత్యం, ఆదర్శ భావాలు. తాత్కాలికంగా కూతుర్ని పుట్టింటి పంపేసినా మళ్ళీ అది వెళ్ళగానే తన అలవాట్లను, కోరికలను, అభిరుచులను ఏమాత్రం మార్చుకోలేని పెద్దలుడు. ఓహో, మా అమ్మకు నాన్నకు ఏం తక్కువండి? అల్లుళ్ళు లెక్చరర్లు, కూతుళ్ళు అక్కడే ఉన్నారు. ఈ సంతోషంతో వాళ్ళు కడుపు నింపుకోవచ్చు. వాళ్ళ ఆకలి ఈ సంతోషంతోనే తీరాలి. కాకపోతే ఒక కొడుకు చనిపోయాడు. చావు కొడుక్కి కాక పెద్దవాళ్ళకొస్తుందా? ఈ విచక్షణ జ్ఞానం నాకు తెలియని అజ్ఞానిని 4 దెబ్బలతో నా కళ్ళు తెరిపించారు. మీకు సర్వదా కృతజ్ఞురాల్ని. ఆవేశంతో అని వెక్కుని తమాయించుకోలేక ఏడవసాగింది రేణుక. నిర్విణ్యుడై స్థాణువులా కూర్చుండిపోయాడు రజనీకాంత్. ఆ మర్నాడు ఉదయమే మామగారింటికి వెళ్ళాడు రజనీకాంత్. కూతురు రాకుండా అల్లుడొకడే వచ్చినందుకు కొంచెం కంగారు పడ్డారు. రేణుకకు సుస్థి ఏమైనా చేసిందేమోనని. కుశల ప్రశ్నలయ్యాక అసలు విషయాల్లోకొచ్చారు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు రజనీకాంత్. పొరపాటు ఎవరిదైనా రేణుక మనసు బాగా దెబ్బతింది మామగారు. ఆ సంఘటన అటువంటిది. దీనికి పరిష్కార మార్గం ఒకటే అన్నాడు. తమ దౌర్భాగ్య స్థితి కూతురు కోపం మీద కూడా ఈ రకంగా పరిణమించినందుకు ఆ దంపతులు బాధపడ్డారు. నేను వచ్చింది మిమ్మల్ని చంపడానికి, మీరు చావాలని చెప్పడానికి కాదు మామగారు. మా కాపురం నిలబెట్టమని అర్థించి ప్రార్థించడానికి. మీరు సరేననకపోతే రేణుక మామూలు మనిషి కాలేదు అన్నాడు మానసిక వ్యధను వ్యక్తపరుస్తూ. అలాగే బాబు, ఈ నిర్భాగ్యులు చేయవలసిందేంటో చెప్పు అన్నాడు కోదండరామయ్య. దగ్గర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేని నేను దూరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు అత్తగారు ఈ ఇల్లు ఖాళీ చేసి మాతో పాటుగా మా ఇంట్లోనే ఉండిపోవాలి. మీ జీవితాలు మా దగ్గరే వెళ్ళిపోవాలి అన్నాడు రజనీకాంత్. సంతోషపు మాటలు మనసులో జొరబడినా అల్లుడింట్లో భారంగా ఏ ఆర్థిక సహాయము చేయకుండా ఎలా ఉండాలి అనే అభిమానపు ప్రశ్న అడ్డుగోడలా నిల్చుండిపోయింది. పరిస్థితుల ప్రభావం, భవిష్యత్తు అగాధపు అనుభవాలు వాళ్ళు ఆలోచించుకున్నారు. మా నుంచి మీరు ఏ రకంగానూ కలతపడద్దు బాబు. భగవంతుడి పిలుపు కోసం చూస్తున్నాం గాని జీవించాలనే ఆసక్తి లేదు. ఉన్నప్పుడు తిన్నాం, లేనప్పుడు అనుభవించాలి. మా కోరిక ఒకటే, రేణుక తల్లి కావడం అన్నాడు వెంకట్రామయ్య. రజనీకాంత్ మీ అభిప్రాయం ఏంటన్నట్లుగా అత్తగారి వైపు చూశాడు. ఆవిడ అభిప్రాయం అదేనని తెలుసుకున్నాక అతని మనసులో మరో కొత్త అనుమానం అంకురించింది. మీరు అన్యదా భావించకండి మామగారు. రేణుక అన్నదని కాదు, నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ఆహ్వానిస్తున్నాను. జరగవలసింది తప్పులు ఎంచుకోవడం కాదు, జరిగిన తప్పు జరగకుండా ఆత్మ విమర్శ చేసుకోవడం. మీరు కాదంటే నింద నా మీదనే వేస్తుంది రేణుక అన్నాడు. వాళ్ళు రామనే అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. ఇంటికి వెళ్ళాక జరిగిందంతా చెప్పాడు రజనీకాంత్. అంతా వింది రేణుక. తన అభిప్రాయం చెప్పలేదు. మరో వారం గడిచింది. రేణుక మనస్తత్వంలో మార్పు లేదు. భారీగా కోపరం చేస్తున్నా ముక్తసరిగానే మాట్లాడుతోంది. రజనీకాంత్ ఎంత బ్రతిమలాడినా, ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా మనసును సమాధానపరుచుకోలేకపోయింది రేణుక.
ఒక రోజున సావిత్రి వచ్చింది. ఆ క్రితం రోజునే పుట్టింటికొచ్చి ఆ రోజున చెల్లెలు గారింటికొచ్చింది. తల్లి ద్వారా విన్న విషయాలు రేణుక ద్వారా తెలుసుకోవాలనుకుంది. సావిత్రితో కూడా ముభావంగానే మాట్లాడింది రేణుక. జరిగిన సంఘటనలు ఏవీ చెప్పలేదు. ఇంకా లాభం లేదని తనే ఆ ప్రస్తావన తెచ్చింది సావిత్రి. ఆడదాని మీద చేయి చేసుకోవడం అసమంజసం అనే మాట నిజం కావచ్చు. పరాయి మగాడు పరస్త్రీ మీద చేయి చేసుకుంటే అది ఘోరమైన తప్పిదం. వ్యక్తి మీద హక్కు లేనప్పుడు ఒంటి మీద అధికారం చెలాయించడం కిరాతక కృత్యమే అవుతుంది. కానీ ఇంత మూర్ఖపు పట్టుదల పనికిరాదేమో రేణుక, అంది సావిత్రి. జ్వరం రావడంతో 3 రోజులు సెలవు పెట్టింది రేణుక. ఆ రోజు జ్వరం తగ్గింది. రజనీకాంత్ కాలేజీకి వెళ్ళాడు. భర్త చేత దెబ్బలు తినడానికి అలవాటు పడిన నీ బోటి వాళ్ళ అభిప్రాయంతో నేను ఏకీభవించను. కాపురం చేస్తున్న ఇల్లు జైలు కాదు. ఆ భార్య దోషి కాదు. ఆ భర్త పోలీసు అధికారి కాదు. పక్క మీదిచ్చే విలువ గది గుమ్మం దాటాక ఎందుకెవరో నేను ఊహించలేకపోతున్నాను. ప్రేమానురాగాలతో పొదివి పుచ్చుకుని పులకరింతతో పలకరిస్తూ హక్కును చేర్చుకుని స్పృశించే ఈ చెంప మీద 5 వేళ్లు తేలేలా కొట్టాలా? ఉత్సాహంతో ఉద్రేకంతో గోముగా నిమిరే ఈ వీపు మీద పిడికిలి బిగించి ఎముకలు విరిగేటట్లు కొట్టడమా? ఇదే రాక్షస మనస్తత్వం కాని ఇల్లాల మీద చూపించవలసిన గృహస్థు ధర్మం కాదు. ఆ కొట్టిన శరీరమే మళ్ళీ వాళ్ళ అనుభవానికి కావాలి. నేను చెప్పేది సెంటిమెంట్ గాని యాంటీ సెంటిమెంట్ గాని కాదు. నా మనసుకు దెబ్బ తగిలింది. ఈ సంఘటన నేను ఎన్నడూ మరిచిపోలేను, అంది కంటతడి పెట్టి రేణుక. 5 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. బావచేతిలో నువ్వు దెబ్బలు తింటున్నావా, అంది రేణుక. లేదు, వారు నా మీద చేయి చేసుకోలేదు. ఎందుకని? బావంత బుద్ధిమంతుడయ్యాడా? తాగుడు ఆడవాళ్లు అన్నీ మానేశాడా? మొదట్లో అల్లరి పడిన వాళ్ళు కొన్నాళ్లకు అల్లరి మానేస్తారేమో. టీపై మీదున్న గ్లాసులో మంచినీళ్లు తాగింది. కాఫీ ఇవ్వనా రేణు? అక్కర్లేదు. బావను నువ్వే మార్చావా? అవును, మార్చాను. కానీ నిజం చెప్పాలంటే మారింది నేను. అంటే నువ్వు తాగుతున్నావా? ముభావంగా నవ్వింది. లేదు, వారి అలవాట్ల మీద నా ఇష్టతను చూపడం మానేశాను. 5 గంటలకు ఇంటికొచ్చారని సంతోషించేది లేదు. ఆ రాత్రి ఇంటికి రాలేదని బాధపడేది లేదు. కాఫీ తాగొచ్చినా మందు పుచ్చుకునొచ్చినా తలుపు కొట్టినప్పుడు తలుపు తీసి ఆదరణగా మాట్లాడడం అలవాటైంది. వారి అలవాట్లతో నేను రాజీ పడినప్పుడు నా మీద వారెందుకు చేసుకుంటారు రేణుక? అనుభవపూర్వకంగా ఆలోచిస్తే అలాంటి వారికే భార్య మీద ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. భర్త స్పాట్లెస్ క్యారెక్టర్ కలవాడైతే భార్య మీద ఆధిక్యత ఎక్కువ చూపిస్తాడు. క్యారెక్టర్ లేని భర్త భార్య దగ్గర గిల్టీ కాన్షియస్తోనే ఉంటాడు. ఏ దురలవాట్లు లేని భర్తకు భార్య మీద ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఉన్నా గౌరవం ఉండదు. ఈ గౌరవం స్థానంలో ఆధిక్యత ఉంటుంది. దురలవాట్లతో ఉండే భర్త భార్య అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. ఇందులోనే ఒక విషయం గమనించాలి, అంది సావిత్రి. కళ్లల్లో ఆర్ద్రత లేకపోయినా మనోభావాల్లో అసంతృప్తి తృప్తిగా కూర్చుండిపోయింది. ఏంటది? కొన్ని వర్గాలకు సంబంధించిన మగవారి గౌరవం దురలవాట్లతో పెరుగుతుంది. 1000 రూపాయలు లంచ్ ఇచ్చినా కాని పని కాక్టైల్తో అయిపోతుంది. ఇలాంటి వాటిని వ్యసనం అనరు, స్టేటస్ని పెంచుకోవడం అంటారు. 2 గ్లాసులు పుచ్చుకుని తూలుతూ వీధిలో కనిపిస్తే అది వ్యసనం, అగౌరవం. ఆ మగవాడు తాగుబోతు. ఏ గుడిసెలో అన్నా దురితే వ్యభిచారి. 3 స్టార్స్ హోటల్లో ఓ పసందైన పొడుచు భామతో తెల్లవార్లు దొర్లితే అదొక అనుభూతి, గౌరవం. జీవితాన్ని శుభకార్యాలకు కాదు, సుఖకార్యాలకి వినియోగించడం. హోటల్ రిజిస్టర్లో ఫలానా వారు విత్ ఫ్యామిలీతో ఉన్నట్టు రికార్డు అవుతుంది. అంచేతనే ఫ్యామిలీ అనే మాటకు అర్థం మారింది, అంది సావిత్రి. రేణుక మనసు వికార పెడుతోంది. భావాలు వాంతొచ్చేటట్లుగా ఉన్నాయి. అక్కయ్య జీవితానికి ఓ కొత్త బాణి, ఓ కొత్త రాగం, ఓ వినలేని ఇంపైన కొత్త స్వరం. ఇంతగా మారిపోయావటే, ఆత్మను చంపుకున్నావన్నమాట. కోరికల్ని అభిప్రాయాల్ని భూస్థాపితం చేశావా, అంది. నవ్వింది సావిత్రి. లేదు, నా కోరికలు అభిప్రాయాలు అన్నీ వారితోనే ఉన్నాయి. వారి అలవాట్లకు గౌరవాన్నిచ్చాను. బాధ మనసులో, బాధ్యత ఆచరణలో. సత్ప్రవర్తన ఈ మనిషిలో ఎప్పుడు కలుగుతుందోనని భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఆ పరాత్పరుణ్ణి ప్రార్థించడం. మనిషిలో దోషం ఉన్న గౌరవానికి చెదపట్టలేదని తృప్తిపడ్డం. మనసుని ఎగ్జిస్టింగ్ టెంపర్మెంట్కి జత చేశాను. అంచేతనే వారు నన్ను గౌరవిస్తున్నారు. 3500 రూపాయలు అమ్మ పేర నాన్న పేర జాయింట్ డిపాజిట్ చేశాను. ఆ వడ్డీని అమ్మా నాన్న అనుభవిస్తారు అని బ్యాంకులో డబ్బు కట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదుని బ్యాగులో నుంచి తీసి చూపించింది సావిత్రి. విభ్రాంతితో చూసింది రేణుక.
నా మనస్తత్వం తప్పు చేస్తుందంటావా అక్కయ్య? పక్క మీద లేచి కూర్చుంది రేణుక. ఏదో సంఘటన నెమరు వేసుకుంటోంది. ఆ భావాలు స్థిరంగా నిలవడానికి ప్రయత్నం చేయడం లేదు. భార్య మీద భర్త చేయి చేసుకోవడం సమర్థనీయం కాదు, తప్పే. ముద్దు పెట్టుకోవాల్సిన బుగ్గల్ని ముద్దు మనసుతో కందిపోయేలా కొట్టడం రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. కానీ ఈ ఒక్క సంఘటనతో అంత కోపాన్ని, అయిష్టతను పెంచుకుని ఆచరణలో అమలు జరపడం మన అజ్ఞానానికి, అర్థం లేని పట్టుదలకు బ్రహ్మరాక్షసు లాంటి చిహ్నం. అది తాత్కాలిక కోపం, ఇది శాశ్వత రాక్షసత్వం. ఈ మనస్తత్వాన్ని నువ్వు మార్చుకోవాలి రేణు, అంది సావిత్రి. రేణుకలో గూడు కట్టుకున్న భావాలు గూడు వదిలి మళ్ళా ఆ గూడు చుట్టూ తిరగసాగాయి. ఆ గూట్లోకే పోలేవు. మరో గూడును నిర్మించుకోవాలనే కొత్త కోరిక కాస్త కలిగి ఆ పాత గూడు దగ్గరే అటు ఇటు చూస్తూ ఆ భావాలు కదలాడసాగాయి. రేణుక, పతిభక్తి పాతివ్రత్యాన్ని గురించి కాదు నేను మాట్లాడేది. స్త్రీగా, గృహిణిగా మన మనుగడకు ఏ అవరోధము, అవమానము రానంత వరకు ఆ భర్త మనస్తత్వాన్ని మనం గౌరవిస్తుంటేనే మన గౌరవము పెరుగుతుంది. ఆ మనస్తత్వాన్ని మన మనస్తత్వంతో ఆకట్టుకుని మన అభిప్రాయాల్ని, కోరికల్ని చలామణి చేసుకోవాలని గాని, మన మనస్తత్వానికి ఏదో ఆధిక్యతను ప్రసాదించి ఆ భర్త మీద ప్రయోగించకూడదు. నువ్వు చేసే తప్పిదే, అంది సావిత్రి. కన్నీటితో తన పాత భావాల్ని కడగడానికి ప్రయత్నిస్తోంది రేణుక. పిల్లవాడు పుట్టాక జయసుందరి శరీరతత్వంలో బాగా మార్పొచ్చింది. దడ, ఆయాసం, నీరసం, ఏ పని చెయ్యాలనే ఓపిక లేకపోవడం, ఇంజెక్షన్లు, మందులు, టానికులు శరీరం మీద కొద్దిగా పనిచేసినా మనసు మీద ఏమాత్రం పనిచేయడం లేదు. ఏదో యాంత్రికంగా, విధిగా భావించి భర్త ఎలా మారిపోతాడోననే భయంతో, అనుమానంతో కాపురం చేస్తోందే తప్ప మునిపట్ల కోరికలతో, కాంక్షలతో కాపురం చేయడం లేదు. దీనికి తోడు రామచంద్రరావుది క్యాంపులకు వెళ్లే ఉద్యోగం కూడా కావడంతో ఏదో ఊహకందని అనుమానం. ఎప్పుడు క్యాంపుకు వెళ్ళొచ్చినా ఆ విశేషాలు చెప్పడం అతనికి అలవాటు. ఒకవేళ అతను చెప్పకపోయినా విశేషాలేమిటి అని తనే అడిగేది. ఆ రోజు రాత్రి ఈ విషయాలే చర్చించింది జయ. ఒకసారి క్యాంపుకు నన్ను కూడా తీసుకువెళ్ళండి, ఊళ్ళు చూస్తాను. ఊళ్ళు చూస్తావా? నేను నమ్మను. ఇన్స్పెక్షన్కు వెళ్లే ఆఫీసుల్లో ఎంతమంది ఆడపిల్లలు పనిచేస్తోంది తెలుసుకుంటావు, నా మీద అనుమానాన్ని పెంచుకుంటావు, అన్నాడు పక్కలో ఉన్న పసివాడిని ముద్దులాడుతూ. క్యాంపుల్లో ఆ వసతులు ఉంటాయని నాకు తెలుసుననుకోండి, మీ బుద్ధి మీద నాకు కాస్త అనుమానం ఉన్నమాట నిజమే, అంది తన అనుమానాన్ని బయటపెడుతూ. భార్య మనస్తత్వం తెలిసిన రామచంద్రరావు జైను కాస్త ఆట పట్టించడానికి ఆ విషయాలే ప్రస్తావనకు తెచ్చేవాడు. అతనికి నిజంగా అలాంటి అలవాట్లు, కోరికలు, అనుభవాలు లేకపోయినా జైను ఉడికించడానికి అలా అంటూ ఉండేవాడు. ఏదైనా బయట రుచి ఇంట్లో రాదు జయ. నా మొగుడే కదా అని మీరేమో చులకనగా, సాదాగా ఉంటారు. వాళ్లతో అనుభవం ఉంది చూసావు, మామూలు పెసరట్ని మంచి అల్లం పచ్చడితో ఏసీలో డిమ్ లైట్ల కాంతిలో తిన్నట్లుంటుంది, అన్నాడు. ముక్కు ఎగబీల్చింది జయ. అనుమానం మీద చుట్టబడున్న ఉలిపిరి కాగితం ఊడదీసినట్లయింది. ఎవరా అమ్మాయి? ఎవరైతేనేం, పెనం దగ్గర కూర్చుని ఇంట్లో పెసరట్లు 4 తింటారు, హోటల్లో ఒక కట్టు. ఆ చెంచాలు నాక్కుంటూ ఏంటో ఎవరి బాధ వాళ్ళది, అంది నిర్లిప్తతగా. ఒళ్ళోకి లాక్కుని చెంపలు నిమిరాడు. కళ్ళు మూసుకుని ఆ సంఘటననే ఊహాపదంలో ఉన్న ఆ మరో అమ్మాయితో ఊహిస్తోంది జయ. నా మీద నీ అనుమానం ఇంకా తగ్గలేదు కదూ? క్యాంపుల్లో కేరింతలాడతానని నీ మనసుకు బాగా అనుమానపు బురద పట్టింది, అన్నాడు. నవ్వి చెంపకు చెంప చేర్చింది. మీ బుద్ధి నాకు బాగా తెలుసు. పరస్త్రీ వ్యామోహం జాస్తి. మనసు వ్యామోహానికి బానిసైన మీ శరీరం అనుభవానికి దాసురాలు కావడం లేదు. అదే నా అదృష్టం, అంది ఒళ్ళోకి తలవాల్చి. అంటే నాది కుక్క బుద్ధి అంటావు? అంత మాట అన్ను, కానీ మీరు మానసిక వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు నాతో ఉన్న ఎవరినో తలుచుకుంటూనే ఉంటారు. అంతేకాదు, మరో కొత్త విషయం కూడా తెలిసింది. నేను చాలా అదృష్టవంతురాల్ని, అంది. ఆ రోజు గడిచింది. ఆ మర్నాడు జయకు జ్వరం వచ్చింది. లేవలేకపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించాడు రామచంద్రరావు. మామూలు జ్వరమే అన్నాడు. మందులు, ఇంజెక్షన్లు మామూలే. వారం గడిచినా జ్వరం తగ్గలేదు. ఎప్పుడూ ఏవో కలవరింతలు, అర్థం లేని మాటలు, భయం, ఎవరో తనను గట్టిగా కౌగిలించుకుని చెరిచినట్లుగా ఉండడం. చీకటి రాత్రి రామచంద్రరావు మరొక స్త్రీతో ఉన్నట్లు కనపడ్డం. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. పసివాడి పోషణ అన్నపూర్ణమ్మ చూస్తోంది. తల్లిపాలు పూర్తిగా మానిపించారు. జ్వరం అంతుపట్టినా ఎప్పుడూ ఆలోచిస్తూ మగతగా పడుకుంటుంది. కను కొలుకుల్లోంచి అప్రయత్నంగానే కన్నీరు కారి దిండు తడుస్తుంది.
ఒక రోజున డాక్టర్ చెప్పాడు, జ్వరం నేను తగ్గించగలను, కానీ ఆవిడ మానసికంగా కూడా బాధపడుతోంది. సందేహం, అనుమానం జాస్తి. భర్తగా అన్ని విషయాలు డాక్టర్ల కన్నా ఎక్కువగా అడిగి తెలుసుకోవాలి. అవసరమైతే ఓ 10 రోజులు సెలవు పెట్టి దగ్గరే ఉండడం మంచిది. ప్రాణభయం లేదు. మానసిక వ్యధ నాకు తెలీదు అన్నాడు. రామచంద్రరావు మనసులో చీకట్లు కమ్మాయి. ఈ విషయాలు ఎవరికీ చెప్పలేదు. ఆ మర్నాటి నుంచి 10 రోజులు సెలవు పెట్టాడు. సెలవు పెట్టారెందుకు? నేను చచ్చిపోతాననా? అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కాదు, బదిలయ్యేటట్టుంటే నేనే సెలవు పెట్టాను. ఎగతాళిగా నేనన్న మాటలు కూడా మనసుకు పట్టించుకుని బాధపడుతూ ఉండడం మంచిది కాదు జయ. నా మీద ఇంత అనుమానాన్ని ఎందుకు పెంచుకుంటున్నావో అర్థం కావడం లేదు. బాబు మీద, నీ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ మనసు గాజుబుడ్డిలా సున్నితమైంది. ఆ రోజున మరో కొత్త విషయం తెలిసింది. నేను అదృష్టవంతురాల్ని అన్నావు. ఏంటది? అన్నాడు. పాలిపోయిన ముఖం, జాలిగా చూసే కళ్ళు, సానుభూతి కోసం అర్థిస్తున్నట్లుగా చూసింది జయ. క్యాంపులకు వెళ్ళిన వాళ్లకు తాగుడు కూడా అలవాటవుతుందట. కానీ మీకా అలవాటు లేదని తెలిసింది. అది ఒక అదృష్టం కదా అంది. ఏడవాలనిపించింది అతనికి. జయకు చదువు అబ్బింది కానీ సంస్కారం కలగలేదు. ఉన్న సంస్కారం పెళ్లితో వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు. జయ జాలిగా చూశాడు. కడుపుతో ఉన్నప్పుడు నెలలొచ్చాక కొన్ని రోజులు, పురిటితో కొన్ని రోజులు, ఆపరేషను, మళ్ళీ ఈ జ్వరం, ఆ తర్వాత నీరసం, బలం పట్టడానికి వ్యవధి కావాలి. ఈ రకంగా భార్యలు భర్తలకి అన్యాయం చేయడం నుంచే ఆ మగవాళ్ళు డబ్బుతో సుఖాన్ని కొనుక్కుంటున్నారేమో అంది, అతని తలను గుండెల మీదకి తీసుకుని నిద్రపోతున్న భావాల వైపు నిర్లిప్తతగా చూస్తూ. తప్పు నీది కాదు జయ, నాది. నా మీద నీ అనుమానం పెరుగుతున్న కొద్దీ నీ మీద నాకు సానుభూతి అధికమై కేవలం భార్యాలోలుణ్ణి అవుతున్నానేమోననే అనుమానం కలుగుతోంది. నేను కాక మరొకరికి ఇల్లాలవైతే నీ జీవితం మరో రకంగా ఉండేదేమో అన్నాడు తల పైకెత్తి పారిపోయిన చెంపల్ని చూస్తూ. జయ మాట్లాడలేకపోయింది. ఆయాసం ఎక్కువైంది. జయ, నాకు ఎవరి మీద కోరిక లేదు. అనుభవించాలనే ఇచ్చ లేదు. ఆ రోజుకా రోజు వయసుతో పాటు పెరుగుతున్న నీ అనుమానానికి అంత గౌరవం ఎందుకిస్తున్నావో నాకు తెలియడం లేదు. పెళ్ళయ్యాక నిన్ను తప్ప ఎవరిని నేను అనుభవించలేదు. ఏదో క్షమాపణ చెప్పుకున్నవాడిలా చూస్తూ అన్నాడు. పేలవంగా నిరాశగా నవ్వింది. పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బావుండేదేమో. ఆ పాత స్నేహితురాళ్ళు మీకు పెళ్లి కాగానే మరొకరికి భారీగా వెళ్ళిపోయారా? జయ, అనుమానంతో జబ్బును పెంచుకుంటున్నావు. నీ అనుమానం రేణుకు మీద. కానీ అర్థం లేని, అన్యాయమైన, నిజం కాని ఈ అనుమానం ఎందుకు పెరిగి పెద్దదైందో చెప్పలేను. ఆ బాధ్యత నీది. నిప్పులాంటి ఆడపిల్ల మీద, నీ స్నేహితురాలి మీద ఇంత కసిగా అనుమానాన్ని పెంచుకున్నావు గనుకనే ఆ పాపం ఇలా బిడిసికొట్టిందేమో. నీకు కావలసింది మందు, డాక్టరు, వైద్యము కాదు, మానసిక పరివర్తన. అనుమానపు పిశాచం నీలో నుంచి వెళ్ళిపోవడం అంతే అన్నాడు. పెళ్లి కాకముందు పరిచయం ఉన్న ఆ అమ్మాయి ఎవరు? జయ 2 చేతులు పుచ్చుకుని తన గుండెల మీద హత్తుకున్నాడు. జయ, అగ్నిపర్వతం లాంటి ఒక్క నిజాన్ని నీకు చెప్పకుండా నా మనసులో దాచుకున్నాను. చెబితే నా బుద్ధిని, మనస్తత్వాన్ని నూరుతో హెచ్చివేసి నన్ను నీచుడుగా చూస్తావేమోనని భయపడ్డాను. ఇన్నాళ్ళు ఈ కారణం చేతనే చెప్పలేదు. ఇంకా ఇది దాచి ప్రయోజనం లేదు. నేను రాక్షసుణ్ణి, వ్యభిచారిని కాదు. క్షణిక ఆవేశంలో కామోద్రేకాన్ని పెంచుకుని చూస్తున్న అవకాశాన్ని జారవిడకూడదని నిశ్చయించుకుని కుర్రతనపు ఆవేశంతో ఆ రోజు రాత్రి ఒక పెళ్లి సందర్భంలో ఒక అమ్మాయిని బలవంతంగా చీకట్లో చెరిచాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నా కాముకత్వానికి బలి చేశాను. ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయాను. మన పెళ్ళయింది. ఒక రోజు రాత్రి నీ మానసిక వ్యధలో ఒక విషయాన్ని చెప్పావు. అప్పుడే అనుకున్నాను ఆ అమ్మాయి నువ్వే అని. ఆ విధంగా శీలాన్ని పోగొట్టుకున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని విశాల హృదయంతో, క్షమాగుణంతో ఉన్నట్లుగా నా సహృదయతని నీ దగ్గర చాటుకుని నీ మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని ఆశించి ఎన్నాళ్ళు నీతో చెప్పలేదు. ఆ రీతిగా నా నుంచి క్షమాపణ పొందిన నువ్వు నా మీద అనుమానాన్ని పెంచుకుంటుంటే సహించలేకపోయేవాణ్ణి. ఈ విషయం చెప్తే నీ మనస్తత్వం మీద ఈ ఘాతుక సత్యం ఎలా పరిణమిస్తుందో ఊహించలేకపోయాను. ఇంతకన్నా నేను ఏ తప్పు ఏ ఆడపిల్ల విషయంలో చేయలేదు అన్నాడు. జైలో హృదయస్పందన ఆగినట్లయింది. ఇంత మంచివాడుగా, మాటకారిగా కనిపిస్తోన్న వీరిలో అంత నీచత్వం, రాక్షసత్వం, కాముకత్వం దాగున్నాయా? ఆ రోజున ఎంతో మానసిక వ్యధతో నాకు ఆ పెళ్లిలో జరిగిన పరాభవాన్ని గురించి చెబితే విశాల హృదయుళ్ళ, సంస్కార భావాలు కల ఉన్నత మనస్కుళ్ళ, నన్ను కాపాడిన దేవుళ్ళ ఒక చిన్న నవ్వుతో పోనీలే బాధపడకు అన్నట్లుగా చూశారు.
పతనపు పరాభావాగ్నితో నా మనసు దహించుకుపోతుంటే ఈ మనిషి చీమ కుట్టినంతగా కూడా బాధపడకుండా నవ్వి ఊరుకున్నాడు. మనిషిలో రాక్షస ప్రవృత్తి, చేతల్లో కిరాతకపు భావాలపై దయా దాక్షిణ్యపు మెరుగు పోత, అవకాశం దొరికితే ఆడపిల్లను చెరచాలనే కోరిక, ఉద్యోగపు హోదాలో ఉద్యోగం చేసే ఆడవారితో చనువు, క్యాంపుల్లో చిద్విలాసాలు, ఇంట్లో పెదవి చివర ప్రేమ, కడుపులో దాచుకునే ఘోర తప్పిదాలు, భార్యతో మాటల్లో ఎంతో నేర్పు, నమ్మకం, ప్రేమానురాగాలు చూపించడం, మంచం మీద భర్త, మంచం దిగాక మగవాడు, ఇల్లు విడిచాక విలాస పురుషుడు, ఇలాంటి వివిధ మనస్తత్వాలతో దశకంఠునిలా విహరించే ఈ వ్యక్తికి నేను భార్య కావడం దురదృష్టం. ఒక్క కాన్పుతో సగం ఓపిక తగ్గింది. ఒక్క ఆపరేషన్తో శరీర తత్వం మారింది. మరో కాన్పుతో, మరో ఆపరేషన్తో నేను జీవోత్సవాన్ని. సంసారం చేయడానికి ఓపిక, అర్హత పోవచ్చు. అప్పుడు నా గతి, ఆ పరాయి భామలు ఇంకా పెరిగిపోతారేమో. భర్త కాదు, కామోద్రేకి. కాపురం చేసే మనస్తత్వం కాదు, చెరిచే కామందపు మనస్తత్వం. బాధల బరువుతో బ్రతికే కన్నా బాధ్యత తెంచుకుని వెళ్ళిపోతే నయం. కొత్త బాధలు అనుభవించడానికి జీవోత్సవంలా జీవించే కన్నా జీవితాన్ని అంతం చేసుకోవడం నయం. ఇవే ఆలోచనలు, ఇవే అనుమానాలు. మరో 4 రోజులు గడిచాయి. దారకం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు. జరిగిపోయిన సంఘటనలు, అనుమానపు భావాలు, ఊహలో సృష్టించుకున్న రాబోయే బాధలు జయం మనసుని పీకు తిన్నాయి. ఇక ఆ మనసులో ఏమీ మిగల్లేదు. లోపల చెదలు తిన్న పుస్తకంలా ఉంది. ఉన్నది పై చర్మం తప్ప ఉండవలసిన మేధస్సు లేదు. చూస్తున్నదే తప్ప ఏం చూస్తోంది ఆ కంటి పాపలకు తెలీదు. మరో వారం గడిచింది. డాక్టర్లు వెళ్ళిపోయారు. బంధువులు, తల్లి, తండ్రి, స్నేహితురాళ్ళు, ఎరుగున్నవాళ్ళు అందరూ మంచం చుట్టూ కన్నీరు కారుచుకుంటూ బాధతో విచారంగా నిలబడి చూస్తున్నారు. పసివాణ్ణి ఎత్తుకుని మంచం మీద కూర్చున్నాడు రామచంద్రరావు. అందరి గుండెలు ఆదుర్దాగా కొట్టుకుంటున్నాయి. చూపు నిలిపి అతని వైపు చూస్తోంది. ఆ రోజున నన్ను చెరిచింది నువ్వా అని గావుకేక పెట్టింది జయసుందరి. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. విభ్రాంతితో చూశారు. ఏ భ్రాంతి లేకుండా జయసుందరి ఆఖరి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. కొందరు తమ మాటే నెగ్గాలనుకుంటారు. భర్త తన భావాలకే గౌరవాన్ని ఇవ్వాలనుకుంటారు. తను పవిత్రురాలు కనుక భర్త అపవిత్రుడయ్యాడని బాధపడతారు. మరికొందరు అలాంటి జీవితాలతో రాజీపడి మనుగడ సాగిస్తారు. ఈ కాపురాలింతే. ఎవరి కాపురాలు ఎలా ఉన్నా జయసుందరి లాంటి అతి సున్నితపు భావాలు కల స్త్రీ జీవితం ఇంతేనేమో అనిపిస్తోంది. ఇలాంటి మనస్తత్వాలు కల స్త్రీల భావాలు మారవు. అంచేతనే ఈ నవలకు ముగింపు లేదు. ఇంతటితో ఈ కాపురాలు ఇంతే అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను లైక్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.